మనకు వర్క్ కావాలి కదా. ఇప్పుడు 15,000 అయితే ఆ 15,000 నాకు ఒక నెల అంతా నేను వర్క్ చేస్తే ఆ 15,000 వస్తాయి. నేను ఆ 15,000 కట్టేస్తే ఇప్పుడు కట్టేస్తే నాకు మళ్ళీ ఆ 15,000 ఎప్పటి వరకు వస్తాయి అనేసి ఇలాంటి థాట్స్ అయితే ఉంటాయి, ఆలోచిస్తారు కూడా ఇలా మనీ కట్టేటప్పుడు అయితే. బట్ నేనేం చెప్తున్నానంటే మీరు మీషో రీసెల్లింగ్ గురించి మీరు యూట్యూబ్లో నేర్చుకోవచ్చు, మీరు క్యాప్కట్ ఎడిటింగ్ మీరు యూట్యూబ్లో నేర్చుకోవచ్చు. అండ్ అలానే మీరు ఇట్లా ఇంకేంది క్యాన్వా ఎడిటింగ్, మీరు క్యాన్వాలో థంబ్నెయిల్స్ డిజైన్ ఎలా చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ 1am ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి స్కార్వీలో ఇందులో వర్క్ ఏంటిది అండ్ మనకి ఎంతవరకు సేఫ్ ఇది అనేసి చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. నా ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కరు అయితే ఇట్లా స్కార్వీ గురించి కామెంట్స్ అయితే పెడుతున్నారు. నాకైతే ఇంకొకటి నేను అమౌంట్ కట్టాక అమౌంట్ ఇప్పుడు నాకు ఎట్లా వస్తుంది అనేసి ఇలాంటి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. నేను ఆ డౌట్స్ అన్నీ అయితే ఇప్పుడు నేను క్లియర్ అయితే చేస్తాను. వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో టాపిక్లోకి మనం వెళ్ళినట్లయితే స్కార్వీ అనే యాప్ ఏంటిదంటే మనం ఏదైనా సరే స్కిల్స్ నేర్చుకోవడానికి, అంటే లైక్ మనకి ఏదైనా రానిది, మనం ఏదైనా వర్క్ ఎలా చేయాలి, మనం ఎడిటింగ్ ఎలా చేయాలి, క్యాన్వాలో మనం థంబ్నెయిల్స్ ఎలా చేయాలి, ఇవన్నీ ఎక్సెల్ షీట్ ఎలా మనం చేయాలి, ఇవన్నీ అయితే మనం నేర్చుకోవచ్చు ఈ స్కార్వీలో అనేది. ఇంకొకటి ఇందులో ప్యాకేజెస్ ఏంటిదంటే మీరు కనుక 1000 రూపీస్ అంటే మీరు 999 కట్టి మీరు ఒక ప్యాకేజీ తీసుకున్నారనుకోండి, స్టార్టింగ్ అనమాట ఇది 1000 రూపీస్ నుంచి. సో మీకు అక్కడ ఏంటిదంటే మీషో రీసెల్లింగ్ గురించి నేర్పిస్తారు అండ్ మీకు అలానే వచ్చేసి మీకు క్యాప్కట్ ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది నేర్పిస్తారనమాట. సో ఈ క్యాప్కట్ ఎడిటింగ్ ఎలా చేయాలి ఇవన్నీ నేర్పించిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్యాకేజ్ ఉంటుంది. సో ఇంకో ప్యాకేజ్ అనేది మీకు 2500 ఒకటి ఉంటుంది, 6500 ఉంటుంది, 10,500 ఉంటుంది. ఇలా మీకు సేమ్ అండి అన్ని ప్యాకేజెస్ ఉంటాయి. కానీ మీరు 1000 రూపీస్ కట్టినందుకు మీకు మీషో రీసెల్లింగ్ అండ్ మీ క్యాప్కట్ గురించి ఉంటుంది. మీకు సెకండ్ది మీరు ఇంకేదైతే మీరు ప్యాకేజ్ ఏదైనా మీరు చూసి చేసుకున్నారనుకోండి, అందులో అయితే మీకు అఫిలిటీ ఉంటుంది, మీకు క్యాన్వా ఎడిటింగ్ ఉంటుంది, క్యాన్వా థంబ్నెయిల్ ఉంటుంది, మీకు ఎక్సెల్ షీట్ ఉంటుంది, ఇవన్నీ. సో ఇలా అన్ని స్కిల్స్ అనేది నేర్చుకునేది అది. ఇంకా ఏంటిదంటే మీరు ఒకవేళ మీరు గోల్డ్ ప్లాటినం, సిల్వర్ ప్లాటినం ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట ఇందులో. మీరు ప్యాకేజెస్ తీసుకునే ఆప్షన్స్ అయితే, సో మీకు ఏ ప్యాకేజ్ మీరు తీసుకోవాలనుకునేది తీసుకోవచ్చు. బట్ ఇందులో ఏంటిదంటే ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్గా ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేయాలి అంటే ఫస్ట్ అయితే మనం మనీ కట్టేది కాకుండా మనీ కట్టకన్నా ఉండేది ఏదైనా సరే మనం వర్క్ అనేది చూస్తాము. సో మనం ఏదైనా ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా మనం మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనకు వర్క్ కావాలి కదా. ఇప్పుడు 15,000 అయితే ఆ 15,000 నాకు ఒక నెల అంతా నేను వర్క్ చేస్తే ఆ 15,000 వస్తాయి. నేను ఆ 15,000 కట్టేస్తే ఇప్పుడు కట్టేస్తే నాకు మళ్ళీ ఆ 15,000 ఎప్పటి వరకు వస్తాయి అనేసి ఇలాంటి థాట్స్ అయితే ఉంటాయి, ఆలోచిస్తారు కూడా ఇలా మనీ కట్టేటప్పుడు అయితే. బట్ నేనేం చెప్తున్నానంటే మీరు మీషో రీసెల్లింగ్ గురించి మీరు యూట్యూబ్లో నేర్చుకోవచ్చు, మీరు క్యాప్కట్ ఎడిటింగ్ మీరు యూట్యూబ్లో నేర్చుకోవచ్చు. అండ్ అలానే మీరు ఇట్లా ఇంకేంది క్యాన్వా ఎడిటింగ్, మీరు క్యాన్వాలో థంబ్నెయిల్స్ డిజైన్ ఎలా చేయాలి, డిజైనర్, ఇవన్నీ స్కిల్స్ ఆల్మోస్ట్ మీకు 90% మీరు యూట్యూబ్లోనే నేర్చుకోవచ్చు మేబీ నేను అనుకుంటున్నాను. బట్ నేను యాప్ ఫేక్ అని నేను అనట్లేదు. నేను మీకు జాయిన్ అవ్వాలని ఇంకొక విషయం ఏంటిదంటే అక్క నేను అమౌంట్ కట్టిన అమౌంట్ నాకు రిటర్న్ రావాలంటే ఏం చేయాలక్క, నాకు హెల్ప్ చేయండి అనేసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడుతున్నారు. సో నేను ఒక్కటే చెప్తున్నా అండి, మీరు ఇప్పుడు ఏదైనా అమౌంట్ కట్టారు కదా, మీకు అమౌంట్ అనేది రాదు. ఒక్కసారి మీరు అమౌంట్ పే చేసేసారనుకోండి, మీకు అమౌంట్ అనేది రాదు. బట్ మీరు ఆ స్కిల్స్ అనేది నేర్చుకొని మీరు కట్టిన అమౌంట్ వచ్చేంత వరకు మీరు అందులో వర్క్ చేయడం బెటర్ అని నేను అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇచ్చిన అమౌంట్ మీకు రిటర్న్ అయితే రాదు కదా. సో అది నేను చెప్తున్నాను. ఇంకా మీరు స్కార్వీలో నేను జాయిన్ అవ్వకండి, ఇది ఫేక్ అని నేను ఎక్కడ కూడా చెప్పట్లేదు. సో అమౌంట్ ముందే కట్టడం వల్ల ఏంటిదంటే ఇప్పుడు ఇలా చెప్తున్నారు, నాకు ఇలా మెసేజ్లు పెడుతున్నారు కూడా, ఇలా స్కార్వీ గురించి చాలా వీడియోస్ చూశాను అక్క, మీరు కూడా చూశాను నేను, ఇప్పుడు నాకు డబ్బులు రావాలక్క, ప్లీజ్ అక్క హెల్ప్ చేయండి అనేసి నాకు ఇలా మెసేజ్లు పెడుతున్నారు. సో అదేనండి నేను చెప్పేది. ఇంకా నా కామెంట్స్లో వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ కూడా పెడుతున్నారు. ప్లీజ్ అండి అలా ఎవరు నంబర్స్ అయితే షేర్ చేయకండి. నేను చాలా కామెంట్ డిలీట్ కూడా చేశాను. నేను నా నంబర్కి మెసేజ్ చేయండి అక్క, కాల్ చేయండి అనేసి ఇట్లా నంబర్లు కూడా పెడుతున్నారు. ఇంకా వాళ్ళకి రిపీట్గా స్కార్వీ వాళ్ళే కామెంట్స్కి రిప్లై ఇచ్చిన వాళ్ళకి కూడా
నంబర్స్ అనేవి వీళ్ళు ఇస్తున్నారు. అండ్ వీళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, నా కామెంట్స్లో నంబర్స్ అనేవి షేర్ చేసుకుంటున్నారు. బట్ అలా చేసుకోకండి అండి నంబర్స్ అనేది. ఇంకా మీ దగ్గర మీకు అమౌంట్ పోయిందంటే మీకు అమౌంట్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిందే, ఇంకా తప్పదు. సో వెయిట్ చేసి మీరు అమౌంట్ అనేది తీసుకోండి. మీరు ప్యాకేజ్ తీసుకున్న తర్వాత ఏం చేయలేం కదా ఇంకా. సో ఇదేనండి స్కార్వీ గురించి అయితే నేను చెప్పాలనుకున్నది అయితే ఇదేనండి. ఫేక్ అని నేను అనట్లేదు, బట్ కట్టిన అమౌంట్ అయితే మీకు రావాలి కాబట్టి మీరు అందులో వర్క్ చేయాలి, ఇంకా తప్పదు. సో ఇందులో వర్క్ అండ్ ఇందులో ప్యాకేజెస్ గురించి అయితే నేను మీకు క్లియర్గా అయితే నేను చెప్పాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో అయితే మేము ముందుకైతే వస్తాను. బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. జాబ్స్ గురించి అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.